వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల సంక్షేమ సంస్కరణల సేవలు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 26 జిల్లాల్లో ఉన్న జువైనల్ జస్టిస్ చట్టం 2015 అలాగే 2021 సవరణ చట్టంలో భాగంగా వివిధ ఉద్యోగాలను అంటే రాష్ట్ర వ్యాప్తంగా 182 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, అలాగే ఎలిజిబిలిటీ అనేది ఎవరికి ఉంటుంది, అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే ఏపీ, తెలంగాణ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నిటినీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని చూసి మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఆ జాబ్స్కి అప్లై చేసుకొని జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెంట్రల్ గవర్నమెంట్ ఈ మూడు కూడా ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు వాటిని చూసి మీకు ఏ జాబ్స్కి క్వాలిఫికేషన్ ఉందో చూసుకొని ఆ జాబ్స్కి కూడా మీరు అప్లికేషన్ చేసుకొని మీరు జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో తప్పనిసరిగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి wdcw.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పీడిఎఫ్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మనం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లై ఆన్లైన్ లింక్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి చాలా తక్కువ టైం మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. కేవలం 12 రోజులు మాత్రమే టైం ఇచ్చారు. సో చూడండి, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 22/12/2025 సాయంత్రం 5:30 గంటల లోపు అప్లై చేసుకోవాలని ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్సే కాబట్టి మనము ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈజీగా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్ అనేవి ఉన్నాయి. ఇందులో చెప్తాను ఒక్కొక్క పోస్టుకు సంబంధించి. సో ఇందులో చైర్ పర్సన్స్ అనే వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మెంబర్స్ అనే పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా సోషల్ వర్కర్ మెంబర్స్ అనే జాబ్స్ కూడా ఉన్నాయి. సో 3 రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి చైర్ పర్సన్, రెండవది మెంబర్స్, మూడవది వచ్చి మనకి సోషల్ వర్కర్ మెంబర్స్ అనేటువంటి ఈ 3 రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. మూడిటికి కూడా క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అని తెలియజేస్తాను. సో మొదటగా అన్ని రకాల జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి రెసిడెంట్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో, స్థిర నివాసం ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం లేదు. ఏజ్ విషయానికి వస్తే మినిమం 35 సంవత్సరాలు ఉండాలి అండ్ మ్యాక్సిమం 65 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ మోడ్ ద్వారానే మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక అప్లికెంట్ మస్ట్ సబ్మిట్ అప్లికేషన్ ఫర్ 1 డిస్ట్రిక్ట్ ఓన్లీ. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ప్రజెంట్. ఆ 26 డిస్ట్రిక్ట్లో ఏదేని ఒక డిస్ట్రిక్ట్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే ఇవి 3 ఇయర్స్ పాటు మనకి టెన్యూర్ బేసిస్ పైన ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. పర్మనెంట్ జాబ్స్ అయితే కావు, ఇది టెన్యూర్ బేసిస్ పైన మనకి ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. అయితే
షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్సనల్ ఇంటరాక్షన్కి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ అయితే మనకు ఉండదు. ఇంటర్వ్యూ ఆధారంగా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఎప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది అనేది తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక దీనికి మనకి ఎక్కడెక్కడ ఏమేం పోస్టులు ఉన్నాయనేది మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా ఇచ్చారు. సో మనకి చైర్పర్సన్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మెంబర్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే సోషల్ వర్కర్ మెంబర్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది డిస్ట్రిక్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 26 జిల్లాలకు సంబంధించి కూడా మనకి వేకెన్సీ లిస్ట్ అయితే ఇచ్చారు. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 182 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మొదటగా మనము ఏదైతే చైర్పర్సన్ అనే జాబ్ ఉందో దానికి మీరు ఇక్కడ జువైనల్ జస్టిస్ బోర్డుకి సంబంధించి క్వాలిఫికేషన్ సోషల్ వర్కర్ మెంబర్ ఈ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే దీనికి సోషల్ వర్కర్ మెంబర్కి సంబంధించి 35 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ షెల్ హ్యావ్ ఏ డిగ్రీ అంటే మీకు డిగ్రీ కనుక చదివి ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ డిగ్రీ కూడా చైల్డ్ సైకాలజీ, ఫిజియాట్రీ, అలాగే సోషియాలజీ లేదా హెల్త్ సైన్స్ లేదా ఎడ్యుకేషన్లో ఎవరైతే లేదా ఫీల్డ్ ఆఫ్ లాలో ఎవరైతే డిగ్రీస్ కంప్లీట్ చేస్తుంటారో వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా అట్లీస్ట్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చిల్డ్రన్ ఫీల్డ్ ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ లేదా వెల్ఫేర్ యాక్టివిటీస్లో కానీ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ సోషల్ వర్కర్ మెంబర్స్ జువైనల్ జస్టిస్ బోర్డుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇవి. ఇక నెక్స్ట్ పోస్ట్ ఏదైతే ఉందో సో టర్మినేషన్ అండ్ సిసిషన్ అంటే ఒకవేళ మిమ్మల్ని ఏ విధంగా జాబ్లో నుంచి తీసేయవచ్చు, ఏ కారణం చేత తీసేయవచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో పవర్ని మిస్యూజ్ చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి జాబ్లో జాయిన్ అయిన తర్వాత డీటెయిల్గా అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి చైర్పర్సన్ అండ్ మెంబర్స్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే 35 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్గా అండ్ మెంటల్గా ఫిట్గా ఉండాలి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్కి కూడా ఎవరైతే డిగ్రీలో చైల్డ్ సైకాలజీ, సైకియాట్రీ, లా, సోషల్ వర్క్, సోషియాలజీ, హ్యూమన్ హెల్త్, ఎడ్యుకేషన్, హ్యూమన్ డెవలప్మెంట్, మెడిసిన్, స్పెషల్ ఎడ్యుకేషన్ వీటిలో ఎవరైతే డిగ్రీస్ కంప్లీట్ చేస్తుంటారో వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఫీల్డ్ ఆఫ్ హెల్త్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్లో కానీ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. మినిమం 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడిగారు ఇందులో. ఇక వెల్ఫేర్ కమిటీకి సంబంధించి సెలెక్షన్ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ తెలిసిందే, మనకి ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే మనకి శాలరీ అంటూ ఏముండదు, గౌరవ వేతనం అంటాం కదా. సో ఇంతకుముందు వాలంటీర్స్కి ఏ విధంగా గౌరవ వేతనం ఇచ్చేవాళ్ళు ఆ విధంగానే దీనికి కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎంత ఇస్తారు అనేది మనకి నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మెన్షన్ అనేది చేయలేదు. సో మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి వీళ్ళ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి చూడండి, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు అనమాట. ద డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువైనల్ వెల్ఫేర్, కరెక్షనల్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో విజయవాడలో అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాంటాక్ట్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి ఇది. సో వీటికి కూడా కాంటాక్ట్ అయ్యి కూడా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కావాలంటే కనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకొని అప్లికేషన్ అనేది చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది, ఆన్లైన్లో అప్లై చేసే లింక్ ఇది. రెండింటినీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.